రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టులు రాయలసీమకి కృష్ణా జలాలను అందించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతుంది. దీనిలో భాగంగా ఇప్పటికే పోతిరెడ్డిపాడు దగ్గర భారీ ఎత్తున కూడా ఒక సభ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఈరోజు కడపలో దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందించి గ్రామ స్థాయిలో ఏదైతే ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి నష్టాన్ని ప్రజలకు వివరించే దిశగా కార్యాచరణ రూపొందించబోతున్నారు. దాదాపు గ్రేటర్ రాయలసీమ అంటే ప్రకాశము, నెల్లూరు జిల్లాలతో కలిపి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి రాయలసీమ జిల్లాకు సంబంధించిన నేతలందరూ కూడా ఈరోజు హాజరవుతున్నారు. మన దగ్గర కర్నూలుకు సంబంధించిన నాయకులందరూ ఉన్నారు. విరూపాక్షి గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చెప్పండి సార్, ఏమి డిమాండ్ చేయబోతున్నారు ఈ సభ ద్వారా? ఈ సభలో మేము డిమాండ్ చేసేది ఒకటే, మన రాయలసీమకి. ఎందుకంటే రాయలసీమ వాయిస్ అంటాడు, దాదాపుగా ఆయన 14 సంవత్సరాలు అయిపోయినా మళ్ళీ ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. 16 సంవత్సరాలు సీఎంగా అంటాడు. అసలు రాయలసీమకి చేసేది ఆయన ఏమీ లేదు, అంత ఒట్టి మాటలే తప్ప. ఆయన ప్రచారంలో చెప్తాడు తప్ప మళ్ళీ తర్వాత దాని ఆచరణలో పెట్టుకోవడం. ఈరోజు మనం చూస్తున్నాం, అసెంబ్లీ సాక్షిగా మన రేవంత్ రెడ్డి గారు చెప్పిన దానికే మనకు తెలిసింది, కానీ లేకపోతే అంతవరకు మనకు తెలియదు లోపల ఏమో. అంటే ఆయన చేసేది రాజకీయం అంతా లోపల మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టినాడు, తెలంగాణకు తాకట్టు పెట్టినట్టు ఈరోజు మనకి. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు 80% అయిపోయింది. ఎందుకంటే అక్కడ నుంచి మనకు వచ్చి, ఎందుకంటే తెలంగాణలో అక్కడ ముందుకి 700 అడుగుల్లోనే నీళ్లు తీసుకునే విధంగా వాళ్ళు ఉంటే మనకి 800 ఇప్పుడు మనకి ఈ పోతిరెడ్డిపాడు చేసి 800 అడుగుల నుంచి మనం తీసుకోవచ్చు అనే విధంగా ఆయన ముందు ఆలోచనతో ఫ్యూచర్ ఆలోచిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన లిఫ్ట్ ఇరిగేషన్కి మన పోతిరెడ్డిపాడుకి పెడితే ఈరోజు చంద్రబాబు నాయుడు అదింత 20% చేసి జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తున్న విధంగా ఈరోజు దాన్ని పోయి రేవంత్ రెడ్డి గారు కాళ్ళ మీద పెట్టి తెలంగాణకి అమ్ముకున్నాడని చెప్తాయి. తెలంగాణ మన చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహం చెప్తాం. ఎందుకంటే ఆయన రాయలసీమకి చేసింది ఏమి, ఒక్క ప్రాజెక్ట్ చేసింది లేదు. మా అంటే అప్పుడు ఎన్టీఆర్ గారు చేసినారు తప్ప మన రాజశేఖర్ మేజర్ వర్క్లు చేసినది మన రాయలసీమకి. ఎందుకంటే మాకు ఒక మాట చెప్పేవాళ్ళు, రాయలసీమ గడ్డకి నీళ్ళు ఎక్కితే బ్రహ్మం గారు చెప్పినట్ట మన రాయలసీమ నాశనం అయితే విధంగా మన రాజశేఖర రెడ్డి గారు హంద్రీ నివాదే ద్వారా రాయలసీమకి మొత్తం మా ఏరియా కానీ మా ఏరియా ఆలూరు కాన్స్టిట్యున్సీకి అయితే ఇది హంద్రీనా వచ్చిన దానికే ఈరోజు మా ఆలూరు కాన్స్టిట్యున్సీ ప్రజలు కొద్దిగా ఏదో పైప్ లైన్ వేసుకొని ఇప్పుడు నీళ్ళు వాడుకొని ఏదో తాగునీరు కానీ సాగునీరుగా చేస్తున్నారు తప్ప ఈ చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఈ మన రాయలసీమ గడ్డకి ఏం పని చేయలేదు. ఓట్లు మాత్రం అడుగుతాడు తప్ప ఆయన మన రాయలసీమకి ఏమి చేయడు. ఇంకా మేము ఆయన్ని మెడల వంచి ఇది ఖచ్చితంగా రాయలసీమ ప్రాజెక్ట్ పోతిరెడ్డిపాడు చేయాలనే విధంగా మేము ఖచ్చితంగా అడుగుతామనే విధంగా మీ ఈరోజు అంత మన గ్రేటర్ రాయలసీమ ప్రజలంతా నాయకులు మొత్తం ఈరోజు వచ్చి మనకు సమావేశం అనే విధంగా ఈరోజు మేము చెప్తున్నాం. మన దగ్గర కీలక నాయకులు శిల్పా చక్రపాణి రెడ్డి గారు ఉన్నారు. శ్రీశైలం రిజర్వాయర్ ఎక్కడైతే ఉందో ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన నాయకులు ఏం జరుగుతుంది సార్? శ్రీశైలం రిజర్వాయర్లో 800 అడుగుల్లో తెలంగాణ నీళ్లు తీసుకుంటుంది, మనం ఎందుకు తీసుకోవాలి? ఈరోజు చూస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి దురహంకారమైనటువంటి మాటలు, అహంకారంతో కూడినటువంటి వాళ్ళ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు ఈరోజు గమనిస్తూ ఉన్నాం. నేను ఒకటే అడగదలుచుకున్నా, మనం ఈరోజు శ్రీశైలంలో ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ అనేది లేకపోతే భావితరాలు మనల్ని హర్షించరు. ఇది జీవనాడి. ఎందుకంటే భావితరాలకు ఉపయోగపడేటువంటి భారతదేశంలో ఏమున్నాయి ప్రాజెక్టు తెలియదు, కానీ మనకు ఇది రాయలసీమ ప్రాంతానికి, నెల్లూరు ప్రకాశం ప్రాంతాలకు ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయాలి. జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుందనో ఇంకోరి పేరు వస్తుందనో దీన్ని ఆపకుండా కంప్లీట్ చేయాలనేది ఈరోజు మా డిమాండ్. అదే కాకుండా 800 అడుగుల్లో ఈరోజు జూరాల్లో స్టార్ట్ అవుతుంది. వర్షాలు మొదలు కాగానే జూరాల్లో స్టార్ట్ అయ్యి జూరాల్లో నెట్టెంపాడు, కోయిల్ సాగర్, మనకు అదేవిధంగా భీమా, వీటి ద్వారా 1 టీఎంసీ నీటిని మీరు డ్రా చేసుకొని ప్రతిరోజు 1 టీఎంసీ డ్రా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మళ్ళీ 777 నుంచి 825 వరకు దాదాపుగా కల్వకుర్తి, అదేవిధంగా రంగారెడ్డి, పాలమూరు, దిండి ద్వారా 2 టీఎంసీలు రోజుకు 2 టీఎంసీల నీటిని వాడుకుంటూ ఉన్నారు తెలంగాణ ప్రాంత వాసులు. అదేవిధంగా ఎస్ఎల్బీసీ ద్వారా 0.50 నీటిని ప్రతిరోజు ఎస్ఎల్బీసీ ద్వారా వాడుకుంటూ ఉన్నారు. అదేవిధంగా కల్వకుర్తి ద్వారా కూడా 0.45 టీఎంసీని డైలీ వాడుకుంటా, అంటే దాదాపుగా 3.95 టీఎంసీలు నీటిని వాడడమే కాకుండా
ఎడమగట్టు ఈ విద్యుత్ కేంద్రం ద్వారా 4 టీఎంసీల నీటిని ప్రతిరోజు వినియోగించుకుంటా ఉన్నారు. అంటే ప్రతిరోజు 7.95 టీఎంసీల నీటిని 825 అడుగుల లోపే వీళ్ళు డ్రా చేస్తూ ఉన్నారు. ఈరోజు మన ప్రాంతం ఎడారిగా మారే పరిస్థితి. మనకు చూస్తేనేమో 841 అడుగులు నీటి సామర్థ్యం ఉంటే కానీ మనకు శ్రీశైలంలో ఈ నీళ్ళు వచ్చే పరిస్థితి పొద్దురేపటి ద్వారా లేదు. కాబట్టి 841 వచ్చినా దాంట్లో వచ్చేది 2000 క్యూసెక్కులు. అంటే ఈరోజు పూడిక వల్ల అది కూడా 1000 క్యూసెక్కులకు వచ్చే పరిస్థితి లేదు. 854 అడుగులకు వస్తే 7000 క్యూసెక్కులు నీటిని వాడుకోవడానికి వీలవుతుంది. అయినా అది కూడా 2000 టీఎంసీల 2 టీఎంసీలకు మాత్రమే పడిపోయింది, 2000 క్యూసెక్కులకు మాత్రమే పడిపోయింది. కాబట్టి మనకు 854 అడుగులు వచ్చేదాకా నీటి చుక్క అందే పరిస్థితి రాయలసీమకు లేదు. కాబట్టి ఏమంటున్నాడు చంద్రబాబు నాయుడు, కనీసం ఆయనకు మర్యాద లేకుండా మాట్లాడుతూ ఈరోజు రాయలసీమ లిఫ్ట్ అవసరమా అని అడుగుతూ ఉన్నాడు. ఏదో పోలవరం బనకచెర్ల తెస్తానంటున్నాడు. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కిందట. అయ్యా బాబు, నువ్వు 6 పథకాలు హామీలు ఇచ్చి 3 పథకాలు ఈరోజు వరకు ఇంతవరకు అమలు పరిచిన పాపాన పోలే. మళ్ళీ 1,00,000 కోట్లు పెట్టి ఏ విధంగా పోలవరం బనకచెర్ల సాధ్యమేనా? ఇది సాధ్యం కాని పనిని మళ్ళీ ప్రజల్లో ఒక మభ్యపెట్టి ఏ విధంగా అయినా సరే రాయలసీమ వాసులకు అన్యాయం చేయాలనే ఒక ఆలోచనతో ఉన్నారు. మీరు అంటా ఉన్నారు, ఈరోజు ఏం మాట్లాడుతూ ఉన్నారు, మీరు మల్యాల ద్వారా మేము ఆల్రెడీ మీకు రాయలసీమ లిఫ్ట్ అవసరమే లేదు, మీకు ముచ్చుమరి మల్యాల ద్వారా నీళ్లు వాడుకుంటా ఉన్నారని. మల్యాల ద్వారా ముచ్చుమరి ద్వారా ఈరోజు వాడుకుంటున్న నీరంతా 0.03. అదేవిధంగా మల్యాల ద్వారా 0.03, ముచ్చుమరి ద్వారా 0.03 మాత్రమే వాడుకుంటా ఉన్నాం. కాబట్టి ఇది రాయలసీమ లిఫ్ట్ ఎక్కడ? మీరు చెప్తున్నటువంటి మల్యాల ముచ్చుమరి ఎక్కడ? ఇది సాధ్యమయ్యే పనేనా? దీని ద్వారా రాయలసీమ లిఫ్ట్ ద్వారా రోజుకు 35,000 క్యూసెక్కులు డ్రా చేయడానికి మనకు సామర్థ్యం ఉంది. 35,000 క్యూసెక్కులు, నువ్వు చెప్తుండేది 3,500 క్యూసెక్కులు. అంటే దీనికి దానికి పొంతన ఎక్కడనే తేడా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజల్లో బలంగా తీసుకుపోదలుచుకున్నాం. ఈ యొక్క అన్యాయాన్ని ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నాం. మన జగన్మోహన్ రెడ్డి గారి ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ మళ్ళీ తర్వాత గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఆయన పూర్తి చేస్తానని మాట చెప్పడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు నిలదీస్తాం. ఈ యొక్క ప్రతి జిల్లాలో కూడా ఇక్కడ ఇలాగే రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసుకొని భారీ ఎత్తున పాదయాత్రలు కూడా సిద్ధంగా పోతూ ఉన్నాం. ప్రతి జిల్లా నుంచి కూడా ఈ 6 జిల్లాల నుంచి భారీగా జన సమీకరణ చేసి గ్రామానికి ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ వల్ల అన్యాయం జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తెలియపరచడం కోసం ప్రజల్లో మమేకమవుతాం. ఖచ్చితంగా ప్రజలకు వివరిస్తామని తెలియజేస్తా ఉన్నాం. వైవి రామయ్య గారు ఉన్నారు, కర్నూలు జిల్లా అధ్యక్షులు. చెప్పండి సార్, ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏదైతే ఇవాళ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉందో అది ఎంతో దూరదృష్టితో ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు రాయలసీమ అంతా దృష్టి పెట్టుకొని 11,000 క్యూసెక్స్ను 44,000కు మారిస్తే ఇవాళ 44,000ను కాస్త 80,000కు మార్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా అంటే వ్యవసాయమే దండగని చెప్పినటువంటి మనిషి చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వాడు ఎట్లా ప్రాజెక్టులు కడతాడు, ఎట్లా రైతులను ఉద్ధరిస్తాడని ఆయన వస్తే కరువు కాటకాలతో విలవిల్లాడటం తప్ప రైతులు ఏ రోజున సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి లేనే లేదు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు టేకప్ చేసి నేను శంకుస్థాపన చేసినాను, నేను కంప్లీట్ చేసినానని చెప్పేటువంటి ప్రాజెక్టు ఒక్కటన్నా ఉందేమో చెప్పండి. ఒక్కటి కూడా దొరకదు. ఎవరో శంకుస్థాపన చేస్తే, ఎవరో కంప్లీట్ చేస్తే ఈయన పోయి రిబ్బన్ కట్ చేసి నేను అని చెప్పుకోవడం తప్ప ఈయన స్వయంగా ప్రారంభించిన పరిస్థితి లేనే లేదు. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ ఉందో దీన్ని ఖచ్చితంగా పూర్తి చేసి తీరాల. చేయకపోతే ఇది రైతు ఉద్యమం. ఖచ్చితంగా గ్రామానికి తీసుకెళ్తాం. ఇప్పటికే ఉవ్వెత్తున మొన్న ఒక్కరోజు ముందు పిలిపిస్తేనే పోతిరెడ్డిపాడు దగ్గర ఎంతమంది కలిసినారు, పబ్లిక్ ఎంతమంది కలిసినారు, లీడర్ ఎంతమంది వచ్చినారన్న సంగతి అందరికీ అర్థమవుతుంది. ఇవాళ అందరు ఎదురు చూస్తున్నారు. అది పూర్తి అయితేనే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందన్న సంగతి జగమెరిగిన సత్యం. కాబట్టి ఖచ్చితంగా అది పూర్తి అయ్యే వరకు వైఎస్ఆర్సీ పార్టీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. లేకపోతే ఖచ్చితంగా 2029లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి తీరుతారు. ఫస్ట్ ఆ ప్రాజెక్టే టేకప్ చేస్తామన్న సంగతి మీ ద్వారా తెలియజేస్తున్నాం.
ఇది పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది తప్పనిసరిగా కావాల్సిందే. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాకైనా దాన్ని నిర్మించుకుంటే ఈలోపు చంద్రబాబు నాయుడు చేస్తున్న ద్రోహాన్ని ఆ ప్రాజెక్టు నిర్మించే దిశగా పూర్తి స్థాయిలో గ్రామానికి వెళ్ళైనా కానీ రైతుల్ని సమాయత్తం చేసి దీని మీద ఉద్యమం చేస్తామని చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, కడప నుంచి.